టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం చేసింది. గయానా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్లో 125 పరుగుల భారీ తేడాతోటి ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు రెహమానుల్లా గుర్బాజు, ఇబ్రహీం జద్రాన్ కలిసి తొలి వికెట్కు కేవలం 88 బంతుల్లోనే 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు కలిసి పసుకున అయినటువంటి ఉగాండా బౌలర్లపైన విరుచుకుపడ్డారు. గుర్బాజ్ 45 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 76 పరుగులు చేయగా, జద్రాన్ 46 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్సర్ తోటి 70 పరుగులు చేశాడు. వీరిద్దరి ధాటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 6 ఓవర్ల పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేయగా, 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్. వీరి జోరు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టు 220-230కు పైగా స్కోరు ఈజీగా సాధిస్తుంది అని అనిపించింది. అయితే 15వ ఓవర్లో 154 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత త్వరగా వికెట్లను చేజార్చుకుంది. ఒక దశలో 154 ఫర్ 0గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ చివరికి 183 ఫర్ 5 తోటి తన ఇన్నింగ్స్ను ముగించింది. చివర్లో అద్భుతంగా పుంజుకున్న ఉగాండా బౌలర్లు సూపర్ బౌలింగ్ తోటి ఆఫ్ఘనిస్తాన్ పరుగుల ప్రవాహాన్ని ఆపడమే కాకుండా త్వరగా 5 వికెట్లను తీశారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చివరి 6 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టకపోవడం విశేషం. తొలి 6 ఓవర్లలో 66 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చివరి 6 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ముఖ్యంగా ఉగాండా స్పిన్నర్ బ్రయాన్ ముసాంబా, పేసర్ కాస్మాస్ క్వేవుటా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఇక 184 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోయారు. 14 పరుగులు చేసినటువంటి రాబిన్సన్ ఉబయానే వాళ్ళ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్. రియాజత్ అలీషా 11 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఉగాండా ఇన్నింగ్స్లో 4 బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. 4 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఉగాండా ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి చివరికి 16 ఓవర్లలో 58 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 125 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ తన అద్భుత బౌలింగ్ తోటి ఉగాండా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4 ఓవర్లు వేసినటువంటి ఫారూఖీ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీయగా, కెప్టెన్ రషీద్ ఖాన్ 2 వికెట్లు, ముజిబుర్ రెహమాన్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ గుర్బాజు 45 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 76 పరుగులు చేసి రంజానీ బౌలింగ్లో అలీషాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 46 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 1 సిక్సర్ తోటి 70 పరుగులు చేసి మసాబా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నజీబుల్లా 3 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మసాబా బౌలింగ్లో నక్రానికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నబీ 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలవగా, గుల్బదీన్ 5 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి క్వయటా బౌలింగ్లో మసాబాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా 5 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి క్వయటా బౌలింగ్లో రంజానాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, చివరిలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రషీద్ ఖాన్ 1 బంతి ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 14 ఓవర్ల వరకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ సాఫీగా సాగిపోయింది. అప్పటి వరకు చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా 220-230 పరుగులు చేస్తుంది అని అనిపించింది. కానీ చివరి 6 ఓవర్లలో ఆఫ్ఘన్ బ్యాటర్లు తడబడి ఏకంగా 5 వికెట్లు కోల్పోవడమే కాకుండా చివరి 6 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసినారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను చూసినట్లయితే వాళ్ళు తొలి 14 ఓవర్లు ఒక పిచ్ మీద, ఆ తర్వాత చివరి 6 ఓవర్లు ఒక పిచ్ మీద ఆడుతున్నారా అన్నట్టుగా వాళ్ళ ఇన్నింగ్స్ సాగింది. సరే, ఏదేమైనప్పటికీ 183 పరుగులు అంటే ఉగాండా ముందు భారీ స్కోరే అని చెప్పాలి. ఇక ఉగాండా బౌలర్లలో మసాబా 2 వికెట్లు, క్వయటా 2 వికెట్లు తీయగా, రంజానీ 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా మసాబా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్కి సగటున 5.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వయటా కూడా 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి 6.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా బౌలర్లు కూడా పర్వాలేదు అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు కాబట్టి వాళ్ళ శక్తి మేర బౌలింగ్ చేశారని చెప్పాలి. ఇక 184 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్కి దిగినటువంటి ఉగాండా ఏ దశలో కూడా లక్ష్యానికి చేరువుగా కనిపించలేదు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఉగాండా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూనే ఉంది.
ఆ జట్టు ఓపెనర్ రౌనాక్ పటేల్ 2 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసి ఫజల్ ఉల్ ఫరూకీ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ వికెట్ కీపరు సైమన్ సిసాజీ 4 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసి ముజీబ్ బౌలింగ్లో ఫరూకీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ముకాసా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ఫరూకీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ కావడం జరిగింది. ఇక రియాజత్ అలీషా 34 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఫరూకీ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక నక్రాని 8 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 6 పరుగులు మాత్రమే చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో బౌల్డ్ కాగా రంజానీ 2 బంతులు ఎదుర్కొని నవీన్ ఉల్ హక్ బౌలింగ్లోనే గుల్బదీన్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కావడం జరిగింది. ఇక రాబిన్సన్ ఉభయ 25 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 14 పరుగులు చేసి ఫరూకీ బౌలింగ్లో గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా కెప్టెన్ మసాబా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ఫరూకీ బౌలింగ్లో గుర్బాజ్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఇక బిలాల్ హసన్ 16 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా కాస్మాస్ కొయోటా 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక సిసెండో 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. దీంతో ఉగాండా జట్టు 16 ఓవర్లలో 58 పరుగులకే ఆల్అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 125 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూకీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 2.2 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక నవీన్ ఉల్ హక్ కూడా 2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంటే నవీన్ ఉల్ హక్ కూడా ఓవర్కి కేవలం 2 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. రషీద్ ఖాన్ కూడా 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఓవర్కి 3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అనుభవం లేనటువంటి ఉగాండా బ్యాటర్లపైన తమ ప్రతాపాన్ని చూపించి అద్భుతమైనటువంటి బౌలింగ్ ఫిగర్స్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఇక ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రూప్ సిలో పాయింట్ల ఖాతాను తెరిచింది. ఈ గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్తో పాటు వెస్టిండీస్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా మరియు ఉగాండా జట్లు ఉన్నాయి కదా. సో తర్వాత ఈ గ్రూపు నుంచి వెస్టిండీస్కి ఆ తర్వాత న్యూజిలాండ్కి సూపర్ 8కి వెళ్ళేందుకు పుష్కలంగా అవకాశాలను మనం చెప్పుకున్నాము. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్ని కానీ న్యూజిలాండ్ కానీ ఓడించినట్లయితే సూపర్ 8కి వెళ్ళేందుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి ఛాన్సే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ విజయంతో నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరుచుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు పపువా న్యూగినియా మీద ఎట్లాగో గెలుస్తుంది. అయితే వెస్టిండీస్, న్యూజిలాండ్ ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టుకు షాక్ ఇచ్చినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8కు వెళ్ళేందుకు అవకాశం ఉంది.